ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ కిడ్నీ వ్యాధికి గురైన వారందరికీ అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీకు డయాలసిస్ ఎంతసేపటి నుంచి జరుగుతుంది? 4 months నుంచి అవుతుంది. వారానికి ఎన్నిసార్లు వస్తారు? 2 times వస్తాం. సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రీట్మెంట్? బాగా జరుగుతుంది. మందులు ఎలా ఇస్తున్నారు? మందులు బాగా స్టాఫ్ మంచోళ్ళు, పిల్లలు కూడా మంచి వాళ్ళు బాగా చేస్తున్నారు. మీకు ఏమవుతారు? అన్నయ్య అవుతారు. అన్నీకి ఎవరు లేరు? అన్నయ్యకి ఎవరు లేరు, మొత్తం మీరే చూసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కిడ్నీ సమస్యతో? సంవత్సరం నుంచి. కానీ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది ఇక్కడ? ఎలా బాగా చూసుకుంటున్నారు? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన కానీ మరి కొలు కనిపించదు, కాబట్టి అక్కడ నుంచి చూసుకుంటున్నారు. మా పెన్షన్లు అన్నీ కూడా టైంకి అందుతున్నాయా? టైంకి డబ్బులు వస్తున్నాయి కదా మరి అటు నుంచి మరి ఇలాగ కోతాకర్షణ ఆ డబ్బుల నుంచి ఇలా చూపించుకుంటున్నారు అనమాట. సరే అమ్మా, బాగా చూసుకోండి. నమస్తే అండి. ఏ ఊరండి మంది? అక్కుబెల్లి. సో మీరు డయాలసిస్ ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు? 7 అయిపోయి 8 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు డయాలసిస్. మీకు ఈ కిడ్నీ సమస్య ఉందని ఎప్పుడు తెలిసింది? 2010లో తెలిసింది. మరి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ వెల్గా బాగానే ఉంది, కొంత ఆర్థికంగా నిలబడ్డది. అందులో 10,000 రూపాయలు జగన్ ఇవ్వడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది అనమాట. అప్పుడు కన్నా బాగుంది, ఇప్పుడు బాగుంది. అట్మాస్ఫియర్ అన్నీ బాగుంది. అలాగే 108 మీకు అంబులెన్స్ అనేది ఎప్పటికీ అందుబాటులోనే ఉంది. అందుబాటులో ఒక పక్క ఎప్పుడు టైం ఫోన్ చేసినా వస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు త్వరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే ఇస్తే ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో 37 రకాల మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వంలో డయాలసిస్ పేషెంట్లకి నెలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 10,000 రూపాయలకి పెన్షన్ని పెంచి ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దకి వాలంటీర్లతో ఇచ్చి అందజేస్తున్నారు ఈ గవర్నమెంట్. వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలో 18 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 5 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 6 క్రిటికల్ హెల్త్ సెంటర్లు, సెమీ ఆటో అనలైజర్స్, ఎలక్ట్రోలైట్ అనలైజర్స్, యూరిన్ అనలైజర్స్ని ఏర్పాటు చేశారు. కొత్త కేసులు గుర్తించడానికి నిరంతరాయంగా స్క్రీనింగ్ చేస్తూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సిబ్బందిత పోస్టులను భర్తీ చేసింది ఈ ప్రభుత్వం.